జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నాలిక కళ్యం జీవితానికే రక్షణ. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మరి అనేకుల కొరకు ప్రార్థించండి, రైతుల కొరకు ప్రార్థించండి, అలాగే ఎండల కోసం తగ్గాలని ప్రార్థించండి. మస్కట్ ప్రాంతంలో రోజుకు ఒక చోట ఫైర్ అయిపోతున్నాయి. ఎందుకంటే మాకు ఎండ డిగ్రీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. 60, 58, 59, 61 ఇలా ఉంటుందండి ఎండ. చాలా దారుణంగా ఉంది మా పరిస్థితులు ఇక్కడ. ఇళ్లలో ఉన్న వాళ్ళమే మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పాపం బయట గార్డెన్ పని చేసేవారు, కారు డ్రైవర్స్, రోడ్లు పని చేసే వాళ్ళకి ఇంకా ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. వారందరి కోసం ప్రార్థనలు చేయండి. ఎండ తీవ్ర తగ్గాలని, తట్టుకునే శక్తి దేవుడు వారికి దయచేయాలని ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. తన నోటిని తన నాలుకని కాపాడుకున్నవాడు శ్రమల నుండి తన్ను కాపాడుకును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, మనం మాట్లాడే మాటలు ఎంత పవర్ఫుల్లో, అవి మనల్ని ఎలా కష్టాల పాలు చేస్తాయో, ఎలా కాపాడుతాయో దేవుడి జనం చెప్తున్నాడండి మనం. అంతేకాదండి, మన హృదయం మంచిగా ఉందనుకోండి, మంచి మాటలు వస్తాయి. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నీ హృదయం నిండినట్టునే నీ నోటి నుండి బయలుపడును అని. మన హృదయం దేనితో నిండుతుందో ఆ మాటలు బయటకు వస్తాయంట. అంటే యేసుక్రీస్తు వారితోనే మనం ఎక్కువ వాక్యాలే మన హృదయంలో నింపుకుంటే నిత్యము నీ నోటిని దేవుడి మహిమకరంగా మాటలు వస్తాయి. లేదు, నువ్వేమి నింపుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. ఇక్కడ 2 విషయాలు దేవుడు చెప్తున్నాడండి. ఒకటి మాట ద్వారాగా వచ్చే ప్రమాదాలు, రెండోది హృదయం. నీ హృదయం ఏది నిండుతుందో అదే వస్తాయి. మన ప్రమాదాలు ఎలా వస్తాయి, ఎలా మాట్లాడు? ఈ నోటు ద్వారాగా ఒకళ్ళు మనం ఆదరించగలం, ఒకళ్ళు చంపగలం కూడా. చూడండి, నాలుకి అవయవంలో చాలా చిన్నదే అంట, కానీ అది అడివంతా తగలబడుతుందని మనకి మరి బైబిల్లో చెప్తుంది. ఆలోచించకుండా, లేదా మనసుకి నోటికి ఏదొస్తే అది అంటే ఆలోచించకుండా మాట్లాడేస్తారు ఆవేశంగా. ఒకప్పుడు నేను ఏం మాట్లాడాలో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అయితే ఈ దవడ పగిలిపోయేది, లేదా ఈ గోవ పగిలిపోయేది, అలా ఉండేది నా పరిస్థితి. ఎందుకంటే ఏదొస్తే అది మాట్లాడేసేదాన్ని. అసలు అది మాట్లాడితే ఎదటి వాళ్ళకి ఎలాగ ఉంటుంది, అసలు ఈ మాట వల్ల ఎవరు ఎంత ఇబ్బంది పడతారు ఏంటి అన్నది నాకు తెలియదండి. ఎప్పుడైతే నేను దేవుడిని నమ్ముకున్నానో క్రమం క్రమంగా దేవుడు నాకు నేర్పిస్తూ నన్ను ఇంకా సరిచేస్తూ వస్తున్నాడండి. ఇంకా నన్ను పూర్తిగా సరిచేయాలని ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక ఈరోజు సరవ్వండి. నన్ను దేవుడు సరిచేశాడు. ఒకప్పుడు వెంటనే ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు పెళ్ళమని మాట్లాడేదాన్ని. అసలు ఆ మాట వల్ల వారు బాధపడతారేమో, అవి చెప్పేదే కొంచెం నెమ్మదిగా చెప్పాలితే అర్థం చేసుకోండి. ఫటామని ఇప్పుడు గట్టి కేకలేసిన అదే మాట, నెమ్మదిగా చెప్పిన అదే మాట, చెప్పే విధానం మార్చుకొని చెప్పాలన్నమాట. నాకు ఇదివరకు అలా తెలిసేది కాదు. తెలియక చాలా చెంపదెబ్బలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను కూడానండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మీరుంటే కనుక సరి చేసుకోండి. ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అన్నది కూడా మనకి ఈ బైబిల్లోనే దేవుడు చెప్తాడండి. అలా తొందరపడి మాట్లాడే వల్ల లేనిపోయిన గొడవలు, లేదా మనకి ఎంత పొలుగుబడి ఉన్నా దానికి కూడా నష్టం వస్తుంది. ఎందుకంటే నీ బలము కాదు, ఎంత వ్యక్తి అయినా సరే మరి ఒక మాటతో
మనిషిని అతను అంచనేసి చెప్పచ్చండి. చూడండి, యోగు గారు ఆయన్ని చాలా మంచి వ్యక్తి, ఏమీ అనేది లేదు, తనకి నష్టం వచ్చింది. కానీ తన స్నేహితులు ఏమన్నారు, నువ్వేదో తప్పు చేసావు, తప్పు చేయకపోతే నీకు ఎందుకు వస్తుంది, అక్కడ అనొచ్చు కదా, పోన్లే ఏదో తినో, నేను సజీవిగానే ఉంచాడు, నువ్వు బాగానే ఉన్నావు, ఏదో ఒక రోజు మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పచ్చు కదండి. అలా చెప్పలేదండి. పెళ్ళిమని మరి యోగు గారి దగ్గరికి వచ్చి తన స్నేహితులు మళ్ళీ బెల్లులా కొడుతుండేవారు. అసలే దుఃఖంలో ఉన్న వారికి ఎలాంటి మాటలు కావాలండి, పోన్లే అయిపోయింది, పర్వాలేదులే, దేవుడు ఏదో పరీక్షిస్తున్నాడేమో, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కదా, నీ భక్తిని పెట్టి నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నిన్ను మళ్ళీ హెచ్చిస్తాడేమో, యోగు జాగ్రత్తగా ఉండు, దేవుని విడిచిపెట్టకు అన్నారండి. అనలేదండి. ఫస్ట్ యోగు పెంకులతో గోక్కోవడం బాధ చూడలేక అప్పుడు ప్రార్థించారంట స్నేహితులు. అక్కడ ముందైతే బెల్లింపొట్లో పొడిచారండి. ఒకవేళ ఇలాంటి మాటలు నువ్వు ఆడుతున్నావేమో, నువ్వు సరిచేసుకొని నాలుకని చాలా అదుపులో ఉంచుకోవాలండి. ఇది చాలా కష్టం. మనం చాలా దేవుని నమ్ముకున్న తర్వాత విగ్రహాలు విడిచిపెడతాం, మరి ఏంటి వస్తువులు విడిచిపెడతాం, చాలా డమ్మం విడిచిపెడతాం, కోపాలు విడిచిపెడతాం, మరి అంతేకాదు సినిమాలు విసిలు పెడతాం, సమయం వృధా చేయడం విసిలు పెడతాం, అంటే సర్దనం చేసుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల ప్రతీది జాగ్రత్త చేసుకుంటూ వస్తాం. కానీ మాట విషయానికి వచ్చినప్పుడు కాసుకోలేకపోతున్నాం. హల్లెలూయా, అవునంటారా కాదంటారా? నేనైతే చాలా రోజులండి నా దేవుడు నన్ను సరిచేస్తూ ఇప్పటికీ సరిచేస్తూనే వస్తున్నాడండి. హల్లెలూయా, అందుకు పెట్టి దేవుడికి మహిమండి అండి. కాబట్టి మనం చూడండి, చాలామంది సామెతలు గంలో ఒక మాట ఉంటుంది, ఏంటంట, హృదయం అదుపులో పెట్టుకోవాలంట. ఫస్ట్ ఎన్ని పట్టణాలు తిరిగి వచ్చాం కదా, తన హృదయం ఎవరైతే అదుపులో పెట్టుకుంటాడో ఎన్నో పట్టణాలు తిరిగినంత శ్రేష్టమంటే అండి. అలాగే నోరు కూడా అదుపులో ఉండాలి. మన తలంపులు ఎంత అదుపులో ఉండాలో నోరు కూడా అదుపులో ఉండాలి. చాలామంది తలంపులు అదుపులో చేస్తారు కానీ నోరుని అదుపులు చేసుకోవాలి. కానీ నోరుని చాలా మట్టికి అదుపులో పెట్టుకోవాలి. కావాలంటే యాకోబు పత్రికలో చూడండి, దీనికోసం చాలా విషయాలు వివరించే ఉన్నాయి. చెప్పుకున్నాం కదండి, నాలుక చిన్నదైనా సరే అడవిని తగలబెట్టే శక్తిని ఉందని యాకోబు పత్రికలో మనకు చెప్తుంది. అంతే కదండి, దావీదు గారు ప్రార్థన చేస్తాడండి, దేవా నా నోటికి నీవు చిక్కముగా ఉండండి. ఇది ఈరోజు ఈ క్షణం ఏంటి మనతో చెప్తున్నాడు దేవుడు. ఎవరు మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ ఏమో నన్ను సరి చేసుకోవడానికో మిమ్మల్ని సరి చేసుకోవడానికో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నారంటే యేసు ప్రభు చెప్పాడు కదా, హృదయం నిన్నును బట్టి నీ నోరు మాట్లాడును అని. హృదయం దేనితో నింపుకుంటున్నారు? ప్రియ సహోదరుడా సహోదరాల, నీ హృదయం వాక్యంతోనే నింపుకుంటున్నావా? వాక్యంలోనే నింపుకుంటున్నావా? లేదా ఎప్పుడెప్పుడు ఎవరో తిట్టిన మాటలు నింపుకుంటూ నీ హృదయాన్ని దేశం పెంచుకుంటున్నావా? నీ హృదయంలో సినిమా పాటలు పెంచుకుంటున్నావా? నీ హృదయంలో ఆ కావేశాలు, ఇంకేమంటే కక్షలు ఇవి పెంచుకుంటున్నావా? దుర్భాషలు పెట్టుకుంటున్నావా? ఆలోచనలు పెట్టుకుంటున్నావా? జాగ్రత్త. నీ హృదయం ఏది నిన్నునో నీ నోటి నుండి బయలుపరునంట. నోటి నుండి లోనకెళ్ళిన ఆహారం బయలు భూమిలో విడిచిపెడతారు, కానీ నోటి నుండి బయటకు వచ్చిందంట మనిషిని నాశనం చేస్తుంది, అదే మనిషిని బ్రతికిస్తుంది, అదే మనిషిని చంపేస్తుంది కూడా అని బైబిల్ చెప్తుందండి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడండి. హల్లెలూయా. ఎవరున్నామో మనం సరి చేసుకుందామంటే దేవుడు చెప్తున్నాడు కదండి. మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటే నోటి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మనం మాట్లాడే మాటను బట్టి ఇందాక చెప్పాను కదండి ఫస్ట్లో, మనం ఎటువంటి వారో నిర్ధారిస్తారండి. మన మాటను బట్టే. కొంతమంది అండి మనుషులు ఎదురుగుంటే చాలా తీగా మాట్లాడతారు. ఆ మాటలు చూసి కొంతమంది ఎంత మంచోరో అని ఉప్పొంగిపోతారు, కానీ చాటుని వారు కత్తిలాంటి మాటలు, అగ్ని బాణం లాంటి మాటలు వదులుతారు. కానీ దేవుడు నువ్వు చాటును మాట్లాడిందే వింటాడు, 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏం మాట్లాడావో వింటాడు. ఆ అగ్ని బాణాలు తిప్పి నీకే కొడతాడు, మరొకసారి మాట్లాడకుండా చేస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఎవరినైనా సరే అలాగంటే ఏమండి, మా బైబిల్లో చూడలేదా మనం? మోసే కోసం మరి ఎదురుగుంటే తమ్ముడిని పొగిడిది,
మిరియమ్మ ఆరోను ఏం చేసేవారు? తమ్ముడిని పొగిడేవారు. తమ్ముడు లేనప్పుడు సొనుక్కున్నారు. ఆ మాటలో దేవుడు ఆలకించాడు. ఏమైందండి? కుష్టివ్యాధి తెచ్చుకున్నారు, శాపం తెచ్చుకున్నారు. అలాగే దేవుడి దగ్గర ఏదైనా చెప్పినప్పుడు మనం నా మాట నా దేవుడు ఆలకిస్తున్నాడు. ఫోన్లో మాట్లాడుకుంటే గోళ్ళు ఆలకిస్తాయని అనేవారు, గోళ్ళకు చెవులు ఉంటాయని అనేవారు. కాదండి, దేవుడికి సమస్తం వినబడుతుందండి. నేను మాట్లాడుకునే మాటలు మీకు తెలియదు. మీ కళ్ళు నేను కప్పచ్చు, మీ చెవులు నేను కప్పచ్చు, కానీ దేవుడిని నేను కప్పలేను కదా. దేవుడికి అన్నీ తెలుసు. నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను, దీని ప్రకారంగా నేను జీవించకపోతే ఈ వాక్యం చెప్పడానికి వ్యర్థమే, నేను వ్యర్థమే. ఎందుకంటే దీని ప్రకారంగా నేను జీవిస్తూ ఉంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలను. మాట అంటే అదేండి. నీ హృదయం నిండా మంచి నింపుకొని ఎదుటి వాళ్ళకి మంచి చెప్పావనుకో, అది ఫలిస్తుంది. నువ్వేమో చాటుని చెడిపోతావు, నీ నోటితో చెడిపోయింటావు, నువ్వు నోరంత గబ్బు, ఎదటి వాళ్ళకి మంచి మాటలు ఎలా చెప్పగలవు? చాటుని నిన్ను చూసిన వాళ్ళు కూడా ఇది ఇన్ని నీతికోలు చెప్తుందే, ఇన్ని నీతికోలు చెప్తున్నాడే, వాడు దుర్భాషలు ఆడతాడు, ఆమె గయ్యాలది అనుకుంటారు కదా. అక్కడ నీ శాసకం పోతుంది కదా. నీ నోరే నీ శాసకాన్ని కూడా కాపాడుతుంది. జాగ్రత్త ప్రియా నా సహోదరుడా సహోదరు. మనుషులకి హానికరంగా ఉండకూడదు, మనం దీవెనకరంగా ఉండాలి మన మాట. కాబట్టే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మన టైటిల్ ఏంటి వచ్చిందండి ఈరోజు? నాలుకకి కళ్యం, జీవితానికే రక్షణ. హల్లెలూయా. నిజమండి, మన నాలుకకి వాక్యం అనే కళ్యం పెట్టుకున్నామంటే మన జీవితానికి గొప్ప రక్షణ ఉందండి. ఈ నాలుక వల్లనేనండి మోసే గారు బండనికి వెళ్ళి మాట్లాడమంటే కోపంతో కొట్టాడండి. ఆ కోపం వల్ల కానాను దేశానికి చేరలేకపోయాడండి. ఈ కోపంలోంచి వచ్చే మాట ఉంటుంది చూడండి, అది మనల్ని పాతాళానికి తీసుకెళ్తుందండి. కాబట్టి ఈ వాక్యం అనే ఈ కంచి మన నాలుకకి పెట్టుకుంటే మన జీవితానికి గొప్ప రక్షణ అండి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం, జీవమరమము నాలుక వశము. యాకోబు పత్రిక ఇక్కడ చూడండి, నాలుక కోసం ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి చూడండి. మీరు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, దాని నాలుక కోసం చాలా లోతైన మర్మాలు ఇక్కడ ఉంటాయి. అలాగే కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం 3వ వచనం, నా నోటికి కావర ఉంచుము, నా నోటి పెదవులను కాయం. కాబట్టి నేను చెప్పిన వచనాలన్నీ కూడా మీరు బైబిల్లో చదువుకోండి. ఎక్కువ మీకు ఏదైనా ఒకరితో మాట్లాడాలన్నప్పుడు సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథం, ప్రసంగి మనం ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా మెసులుకొని మాట్లాడాలి, వాళ్ళని బట్టి వివేశంతో జ్ఞానంతో ఎలా మాట్లాడాలి, సామెతల గ్రంథంలో ప్రసంగిలో రెండు కూడా మనకు నేర్పిస్తాయండి. ఎక్కడ కూర్చోవాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా. నేను ఎక్కువ వినేదానండి, ఈ మాట తీరు కోసం పడిపోతున్నానని చాలా బాధపడి నా నాలుకను కోసేసుకుంటే బాగుంటుంది అన్న ప్రదిష్టకి వెళ్ళిపోయినాను నేను. అలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోయేటప్పుడు ఎక్కువ నేను సామెతలు వినడం వల్ల దేవుడి కృపతో చాలా మట్టుకు దేవుడు నన్ను మార్చుకుంటేనే వచ్చాడండి, ఇంకా మారుస్తున్నాడండి. నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం కూడా నేను ప్రేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఎవరైతే ఇలా ఉన్నారో వారు సరిచేసుకోండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.